హాయ్ అండి, నాది సాయిరామ్ తెలుగు టాప్ 5 ఛానల్ అండి. ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు కార్తీక దీపం సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాము. దాసునైతే జోష్న అయితే కొడుతుంది కదా అండి. దాంతో వచ్చేసి జోష్న వాళ్ళ ఫాదర్ వచ్చేసి దీప దగ్గర అయితే దాసును ఉంచుతాడు ప్లాన్ ప్రకారం. తర్వాత వచ్చేసి దాసును చూడడానికి పారిజాతం అంటే వాళ్ళ అమ్మ జోష్న వస్తుంది. వచ్చిన తర్వాత దాసుని చూసి పారిజాతం అయితే ఏడుస్తుంది. నీకెవర్రా ఈ గతి పట్టించింది, వాళ్ళని నేను వదిలా, వాళ్ళ కాళ్ళు చేతులు ఇరగా వాళ్ళు సర్వనాశనం అయిపోను అని చెప్పి తిడుతుంటే జోష్న అయితే కంగారు పడుతుంది. నువ్వు ఎందుకు తిడుతున్నావు, తిడితే కనుక బాబాయ్ వచ్చేస్తాడా ఏంటి అన్నట్టు జోష్న మాట్లాడుతుంది. తర్వాత వచ్చేసి కార్తీక్ అంటాడు, నీకెందుకు అంతా అదైపోతుంది నానమ్మ అంటుంటే అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఈలోపు వచ్చేసి కాశీ ఏడుస్తూ ఉంటాడు. మా నాన్నకి ఎందుకు ఇలా అయింది, ఎవరు ఇలా చేశారు, మా నాన్నకి శత్రువులు ఎవరు లేరు, కానీ ఎందుకు ఇలా జరిగింది, డాక్టర్ ఏమంటున్నాడు అని అంటే ఎవరు తల మీద గట్టిగా కొట్టారని చెప్పి కాశీ అయితే ఏడుస్తూ వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటకైతే జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే నిజం ఇక్కడి వరకు వెళ్ళిందా? అయితే జోష్న అంటుంది, అలా ఎందుకు కొడతారు, నువ్వు ఊరుకో, తాగి ఎక్కడైనా కింద పడినట్టున్నాడు, తలకి దెబ్బ తాకినట్టున్నది అని చెప్పి జోష్న అయితే అంటది. ఆ మాటకైతే మా నాన్నకి తాగుడు అలవాటు లేదు, నువ్వు అలా మాట్లాడకన్నట్టు కాశీ చెప్తూ ఉంటాడు. పారిజాతం అయితే ఏడుస్తూ ఉంటుంది. ఆ పారిజాతం ఏడుస్తుంటే అందరు కలిసి బయటకు తీసుకొని వస్తారు. జోష్న అంటది, నేను ఇక్కడనే ఉంటా గ్రాండ్ని, మీరు అందరూ వెళ్ళండి, నేను బాబాయ్ని చూసుకుంటా అని చెప్పి చెప్తుంది. దానికి వచ్చేసి నువ్వెందుకు, నేను చూసుకుంటా అంటే లేదు నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి అని చెప్పానంటే పారిజాతం అయితే స్వప్నకి చెప్తుందండి, అంటే కాశీ వాళ్ళ భార్యకి, నాకు చాలా తలనొప్పిగా ఉంది, నాకు కొంచెం టీ పెట్టేయమని చెప్పి మాట్లాడుతుంది. దాంతో స్వప్న దీప అందరూ కలిసి కిచెన్లోకి వెళ్ళిపోతారండి. ఈలోపు జోష్న దాసు దగ్గరకు వచ్చేసి అంటూ ఉంటుంది, నేను నిన్ను వదలనాన్న, నిన్ను అదే రోజు చంపేద్దాం అనుకున్నా, కానీ నువ్వు చచ్చిపోయావనుకున్నా, నిన్నెవడు ఇలా తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసింది, ఎంత పని అయిపోయింది, నిన్ను వదిలేస్తే నువ్వు లేచి అసలు దీపనే అసలైన వారసురాలు నేను కాదు అని చెప్పేసి చెప్తావు, దాంతోపాటు నేనే నిన్ను హత్యాయత్నం చేసిన అని చెప్పి ఆ విషయం కూడా చెప్తావు, దాంతో నా జీవితం క్లోజ్ అయిపోతుంది, నా బావని కూడా నేను దక్కించుకోలేకపోతా, తీసుకుపోయి నన్ను జైల్లో పడేస్తారు, వీటన్నిటికీ సమాధానం ఒక్కటే, నిన్ను చంపేయాలి, ఇప్పుడే ఆ పని చేసేసి వెళ్ళిపోతా, అందరు ఎక్కడెక్కడ ఉన్నారో మొత్తం చూసుకుంటుందండి. ఈలోపు వచ్చేసి అందరూ పనిలో ఉంటారు. జోష్న వచ్చేసి పిల్లో తీసుకుంటుంది. పిల్లో తీసుకొని దాసు మీద ముఖం మీదకి అదమడానికి ముందుకెళ్తుంది. ఒక్కసారిగా దాసు అయితే కళ్ళు తెరుస్తాడు. దాంతో జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పిల్లో అయితే ఇసిరేస్తుందండి. వీడేంది కళ్ళు తెరిచిండు అని చెప్పేసి షాక్లో ఉంటుంది. ఆ అరుపుకైతే దీప, పారిజాతం అందరూ లోపలికి వస్తారు. ఏమైంది అని చెప్పేసి అయితే అంటుంది, బాబాయ్ కళ్ళు తెరిచాడు అని అంటే, కళ్ళు తెరిచాడు మా నాన్న అని చెప్పి కాశీ అయితే ఉరికొస్తాడండి. నాన్న లే, అసలు నువ్వు ఇలా పడుకుంటే నేను చూడలేకపోతున్నా, నా వల్ల కావట్లేదు, ఎవరు నేను ఇలా చేసింది, నేను ఖచ్చితంగా పట్టుకొని తీరుతా అని చెప్పి కాశీ అయితే ఏడుస్తూ ఉంటాడు. ఆ మాటలకి పారిజాతం కూడా ఏడుస్తూ ఉంటుందండి. ఈలోపు వచ్చేసి జోష్న ఆలోచిస్తూ ఉంటుంది, ఏం జరిగింది, ఇతను కళ్ళు ఎందుకు తెరిచాడు, ఇతను కళ్ళు తెరిస్తే నా పని అయిపోతుంది అని చెప్పి ఆలోచిస్తూ కూర్చుంటుంది. ఈలోపు వచ్చేసి కార్తిక్కి హాస్పిటల్ నుంచి వెళ్ళి కాల్ వస్తుందండి. శౌర్యకి హాస్పిటల్ కోసం అని చెప్పి మీరు రావాల్సి వస్తుంది అని చెప్పి కార్తిక్ అయితే డాక్టర్ ఫోన్లో చెప్తాడు. కార్తిక్ దీప నడుచుకుంటూ వెళ్తారు. దీప ఆలోచిస్తూ ఉంటుంది, దాసు గారిని అసలు ఎవరు ఇలా చేశారు, నాకు అనుమానాలు ఉన్నాయి జోష్న పైనే, కానీ అదే అనుకోలేం కదా కార్తిక్ బాబుతోటి అంటూ ఉంటుంది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం కదా, ఎవరో తెలిసిపోతుంది, దీని గురించి ఎక్కువ ఆలోచించకని చెప్పి కార్తిక్ అయితే దీపకి సలహా ఇస్తాడు. ఈలోపు హాస్పిటల్కి వెళ్ళడానికి అని చెప్పి దీపాన్ని తప్పించుకోవడానికి దీపాన్ని అయితే ఆటోలో కార్తీక్ పంపించేస్తాడు. తర్వాత తను ఆలోచిస్తూ ఉంటాడు, దీప నీకు నేను చాలా అబద్ధాలు చెప్తున్నా, నీకు చాలా అనుమానాలు ఉన్నాయి, అవన్నీ క్లారిటీ ఒకరోజు ఇస్తాను, ఇప్పుడు శౌర్య పరిస్థితి నాకు ఇంపార్టెంట్ అని చెప్పి కార్తీక్ అయితే అనుకుంటూ ఉంటాడండి. ఇక ఈరోజు ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోతుందండి. నెక్స్ట్ ఎపిసోడ్ తోటి మళ్ళీ నేను ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఒకటి ఇవ్వండి. థ్యాంక్ యూ.